நைஃப் வந்து ஒரிஜினல். அதனால சார் நானே பண்ணுறேன் சார். அப்படி பார்த்தாரு, இப்படி குத்துவேன், அப்படி பிடிப்பார். జైలర్ అన్లాక్ సూపర్ స్టార్ నటించిన మెగా బ్లాక్ బస్టర్ జైలర్ అన్లాక్ BTS డాక్యుమెంటరీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఇప్పుడు మీ సన్ నెక్స్ట్ లో చూసి ఆనందించండి. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. రావణ్ భాయ్, చెప్పు. మీరు చెప్పినట్టుగానే శివగామి మొబైల్ని గంగా నదిలో పడేశాను. మొబైల్ విసిరేటప్పుడు ఎవరూ చూడలేదు కదా? ఆ మొబైల్ ఎవరికైనా దొరికితే ప్రమాదం అవుతుంది. జనాలు తిరిగే చోట పడేయలేదు బాయ్. దూరంగా వెళ్ళి లోపలికంటూ పడేలాగా విసిరేశాను. ఎవ్వరూ చూడలేదు. జనం కాదు కదా, ఆ దేవుడొచ్చి వెతికినా ఆ మొబైల్ దొరకదు. వెరీ గుడ్. నువ్వు పంపిన మెసేజ్ పోలీసులకు చేరి మనం అనుకున్నట్టే వాళ్ళు అర్జున్ని లోపలేశారు. నిన్నటి నుంచి అర్జున్ సెల్లోనే ఉన్నాడు. డిపార్ట్మెంట్కి ఎలాంటి క్లూ దొరకలేదు. వీలైనంత తొందరలోనే ఈ కేసుని ఓ కొలిక్కి తెస్తారు. నేను నీకు ఫోన్ చేసిన తర్వాత నువ్వు అక్కడి నుంచి బయలుదేరాలి. అలాగే బాయ్. స్టేషన్కి ఏమైనా ఫోన్ చేసి కేసు గురించి కనుక్కోమంటావు బాయ్? నీకేమన్నా పిచ్చా? ఈ ఓవర్ యాక్షన్లు తగ్గించుకుంటేనే బెటర్. పని అయ్యే వరకు అన్నీ మూసుకుని అక్కడే కూర్చో. ఇన్స్పెక్టర్కి ఏమాత్రం డౌట్ వచ్చినా ఫస్ట్ అనుమానించేది నన్నే. ఆ అవకాశం ఇవ్వకూడదు. ఈ కేసు మనం అనుకున్నట్లే వెళ్తున్నప్పుడు మనంతట మనం గెలుక్కోవడం ఎందుకు? ఆ శాంతమ్మ మీద ఎవరికి అనుమానం రాలేదా? శాంతమ్మని పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేసి ఇంటికి పంపించేశారు. అంటే దీని అర్థం ఏంటి? అర్థం కాలేదు. అంటే ఈ కేసులో అర్జున్ తప్ప వేరే ఎవ్వరూ లేరని పోలీసులు కూడా నమ్మారని. అర్థమైంది బాయ్. అందుకే శాంతమ్మను వదిలేసి అర్జున్ని లోపల వేశారు, అంతే కదా బాయ్? ఇప్పుడు నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే అనవసరంగా చిక్కుల్లో పడతాం. సరే బాయ్. వస్తున్నాయి పక్షులు నా తల తింటానికి. ఆ రావణ్ బాస్కి చెప్పి వీళ్ళందరి సంగతి చూడాలి. ఏంటి శాంతమ్మా, ఏదో గొనుక్కుంటున్నావు? భోజనం అయిందా? భోజనమా? మీరందరూ నా వెనకాలే తిరుగుతున్నారుగా. భోజనం చేశానో లేదో చూడలేదా? కోప్పడికి శాంతమ్మా, ఈ మధ్య నీకు కోపం ఎక్కువ వస్తుంది. మీరు చేస్తున్న పనులు అలా ఉన్నాయి మరి. శాంతమవ్వా, నువ్వు అమ్మ కారు దిగి టాబ్లెట్ తేవడానికి మెడికల్ షాప్కి వెళ్ళావు కదా, ఆ షాప్ ఎక్కడుంది? నాకేం తెలుసు? మెడికల్ షాప్ ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెళ్ళాను. అక్కడేదో మెడికల్ షాప్ కనిపించింది. అక్కడికి వెళ్ళేసరికి ఆ టాబ్లెట్ పేరు మర్చిపోయాను. ఆ పేరు అడగడానికి మళ్ళీ వెనక్కొచ్చాను. నిన్ను ఆ ఏరియాకి తీసుకువెళ్తే ఆ మెడికల్ షాప్ కనిపెడతావా? అలా చేయడం కష్టం. గుడికి వెళ్దామని అమ్మని తీసుకుని వెళ్ళింది నువ్వే కదా? అవును. ఇప్పుడు నన్ను ఆ
గుడికి తీసుకువెళ్ళు. అది ఇప్పుడు ఆ గుడి మూసేసుంటారు. ఎందుకు? అది పొద్దున 10 దాకే తీసుంటారు. మళ్ళీ సాయంత్రం 5 తెరుస్తారు. అలాగే శాంతమవ్వ, మనము సాయంత్రమే వెళ్దాం, పర్వాలేదు. నేను సాయంత్రం పెద్దమ్మ గుడికి వెళ్ళాలి కదా. అమ్మగారు క్షేమంగా తిరిగి రావాలని మొక్కుకున్నాను. టైం ఎంతైంది సుజాత? మా దగ్గర ఏమైనా వాచ్లు ఉన్నాయా? పొద్దు పోతుంది, టైం అవుతున్నట్టుంది. నేను వెళ్ళొస్తాను. మీరు ఈ పని చూసుకోండి. ఈ ముసల్దాన్ని చూస్తూ ఉంటే నాకెందుకో అనుమానంగా ఉంది భవానీ. అనుమానం కాదు, కన్ఫర్మే. శాంతమ్మ ఏదో దాస్తుంది, డౌట్ లేదు. అమ్మ మిస్ అవ్వటానికి శాంతమ్మవ్వకి ఏదో సంబంధం ఉంది, అది మనం కనిపెట్టాలి. ఎక్కడికే బయలుదేరావు? అది ఎక్కడికే వెళుతున్నావు? అది బయటికి వెళ్తున్నాను. ఏంటి, బయటికెళ్తున్నావా? వాకింగ్కి వెళ్తున్నావా? వాకింగ్ చేద్దామనుకున్నావా? ఇది నీ బాబుగాడిల్లు అనుకున్నావా? ఏంటి కళ్ళు మిటకరించి చూస్తున్నావు? నన్నే కొడతావా? నిన్ను రావే, నేనేంటో చూపిస్తాను. తప్పించుకోవాలని చూస్తే రేయ్ రండ్రా, రేయ్ కట్టండ్రా, కట్టండి. రే కట్రా, కట్టు.